రావికమత మండలం కొమిర గ్రామంలో బయలుపడిన భూసొరంగం జలజీవన్ మిషన్ కార్యక్రమంలో ఇంటింటికి కుళాయిల తవ్వకాల్లో భాగంగా పనులు చేస్తున్న సందర్భంగా కొమిల గ్రామంలో గ్రామీణ సచివాలయం వెనుక ఉన్న కొండ పక్కన తవ్వకాలు కొనసాగిస్తుండగా భూమికి 4 అడుగుల కింద భాగంలో ఒక భూసొరంగం బయటపడింది. ఔత్సాహితులైన స్థానిక యువకులు లోనికి దిగి చూడగా సుమారు 20 మీటర్ల వరకు వారు ప్రయాణించి చూడగా అంత చీకటిగా ఉండటం వలన మరియు ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడం వలన ముందుకు వెళ్ళలేకపోయామని, దాని వెడల్పు సుమారు 4 అడుగులు ఉంటుందని, ఎత్తి 8 అడుగులు సుమారుగా ఉంటుందని, పైన పక్కలంటూ రాతి బండలతో ఒక సొరంగం మాదిరి ఉన్నదని ఆ యువకులు తెలిపారు. విషయం తెలిసిన స్థానిక పోలీసు వారు ఎటువంటి ప్రమాదాలు ఎదురుకాకుండా ఉండేందుకు, ఎవరు లోపల దిగకుండా చూసేందుకు గ్రిల్స్ ఏర్పాటు చేసి పై అధికారులకు తెలియజేశారు. అక్కడ ఇంటికాడ పని చేస్తున్నానండి. మా ఇంటి దగ్గర పని చేస్తుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళంతమంది ఉన్నారు. అంతమంది ఉండగానే నేను వెళ్ళి చూశాను. చూస్తే ఏం జరిగిందని నేను ఏమనుకున్నా అంటే, ఏదో తేనిపోటు ఏదో ఉంది, జేసీపీ రాయి తీసింది కదా, ఏమన్నా ఉందో చూద్దామని వెళ్తే పెద్ద గుంత కనిపించింది. ఆ గుంత కనిపిస్తే నేను వెళ్ళి లోపలిగా ఎవరు దిగలేదు. నేనే అన్నాను, వాళ్ళు దిగుతావని వాళ్ళు అంటే సరే దిగుతా అన్నాను. తోడ తెచ్చారు, కట్టారు. నాకు కట్టి ముందు దిగేటప్పుడు నాకు చెప్పారు, నీకేమైనా భయం వేసినట్టుగా ఉంటే వద్దు, లేదంటే జాగ్రత్తగా చూస్తానంటే వెళ్ళు అని వాళ్ళు ముందు పైన ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్పగానే నేను సరే నేను పర్వాలేదు, వెళ్ళి నాకు ఏమైనా ఇబ్బంది అయితే నేను వెంటనే మీకు పిలుస్తాను, మీరు నన్ను వెంటనే తోడెట్టి లాగాల అని చెప్తే సరే అలాగే చేయి అన్నారు. వెళ్తే నేను చాలా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఇంక నాకు ఊపి రాలేదు. మీదోళ్ళ మాటలు నాకు వినిపించలేదు, వాళ్ళ మాటలు వాళ్ళకి వినిపించలేదు. తాడు లూజ్ వదలమన్నా వాళ్ళకి వినిపించలేదు, టైట్ లాగమన్నా వాళ్ళకి వినిపించలేదు. ఇంకంటే నేను వాళ్ళు కొట్టుకున్న తాడుతో పాటు నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, 4-3 పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు మన పేషెంట్ వాళ్ళు ఎట్టి చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడిగారు, ఏమైందిరా లోపల ఏముంది ఏమని చూసామంటే, దగ్గర 30 మంది ఉన్నారు, 30 మంది జనం కూడా పడతారు, అందులోనే అంత ప్లేస్ ఉంది అని చెప్పాను. చెప్తే సరేలే కానీ నువ్వు పిల్లలాంటి రానికుండా చూసుకోవాలా అని వెంటనే మనకి పోలీసులకి ఇన్ఫార్మ్ ఇచ్చారు. తర్వాత మన ఊరి జనాలు కూడా తెలిసింది. ఒక రోజంతా పోలీసులు కూడా అక్కడే కాపలా ఉన్నారు నైట్ అంతా. అలా జరిగింది సార్.